అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, బాబా యోగా గురూజీ. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎటువంటి కలర్స్ వాడాలి, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎటువంటి కలర్స్ వాడాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. కలర్స్ పరంగా చూసినప్పటికీ మనకు జనరల్గా ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెర్షరీ కలర్స్ అని ఉంటాయండి. యాక్చువల్గా మనకు ప్రైమరీ కలర్స్ బ్లూ, గ్రీన్, రెడ్, బీజీఆర్, కొన్ని కూల్ కలర్స్ ఉంటాయి, హామ్ కలర్స్ ఉంటాయి. అయితే కలర్స్ అనేవి మనం చూడండి మన ప్రకృతిలో పరంగానే సాధారణంగా ఏర్పడ్డాయి. విబ్జిఆర్లో ఇంద్రధనుస్సును మీరు గమనించండి, జనరల్ కలర్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రకృతిలో మీరు ఏ వ్యక్తిని తీసుకున్నా, ఏ పదార్థాన్ని తీసుకున్నా కూడా కలర్స్ ఆధారంగానే ఏర్పడి ఉంటాయి. మీరు ఉదాహరణకు వెజిటేబుల్ని తీసుకోండి, వెజిటేబుల్లో కూడా ప్రతి వెజిటేబుల్కి డిఫరెంట్ కలర్ ఉంటుంది. క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడము, బీట్రూట్ ఒక కలర్లో ఉండడము, టమాటో ఒక కలర్లో ఉండడం, ఇలా ఒక్కొక్క కలర్లో ఉంటుంది. అదేవిధంగా హ్యూమన్ బాడీని కూడా మనం గమనించినప్పుడు మన బాడీలో చక్రాస్ కూడా, అంటే మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రం, అనాహత చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం, ఇటువంటి చక్రాలలో కూడా కలర్స్ డిపెండబుల్గా ఉంటుంది. మీ బాడీలో హెల్త్ సమస్యలు వస్తున్నాయంటే మీ చక్రాలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఉంటుంది. కాబట్టి కలర్స్ కూడా మీ జీవితం మీద చాలా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకుంటే మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎటువంటి కలర్స్ బాగా కలిసి వస్తాయి, వాళ్ళ లక్కీ కలర్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా 1వ నంబర్ సిరీస్ని తీసుకుందాం. 1, 10, 19, 28 తేదీలలో ఎవరైతే పుట్టి ఉన్నారో వీళ్ళంతా 1వ నంబర్ సిరీస్లోకి వస్తారు. 1వ నంబర్ సిరీస్ అంటే మనకు సన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆరెంజ్, రెడ్, ఎల్లో ఈ కలర్లు కనుక వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఏ నంబర్ వాళ్ళైనా కానివ్వండి, ఈ లక్కీ కలర్స్ని మీరు ఎప్పుడు ధరించాలి అంటే మీ ఇంటి నుండి మీరు బయటికి ఒక ముఖ్యమైన కార్యక్రమం మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఒక ముఖ్యమైన అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు, మీరు ఒక మీటింగ్లో వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడు అందరి దృష్టి మీ మీద ఉండేటట్లు, లేదా మీ కుటుంబంలో శుభకార్యాలు చేసేటప్పుడు ఈ కలర్స్ కనుక మీరు వాడితే 100% మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి 1 నంబర్ సిరీస్ వాళ్ళు 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఆరెంజ్, రెడ్, ఎల్లో కలర్స్ కనుక వాడితే చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 2 నంబర్ సిరీస్ అండి. 2 నంబర్ అంటే చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 2 నంబర్ అంటే వీళ్ళు వైట్ కలర్ వాడితే చాలా చాలా ఎక్సలెంట్. ఎక్కువ మంది విఐపీలు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ వైట్ కలర్ని వాడతారు. వైట్ ఏంటంటే వైట్కి ఆరా లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మందిని మీ వైపుకు మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. వైట్ చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా 3 నంబర్ సిరీస్ 3, 11, 3, 12, 21, 30 ఇటువంటి తేదీలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా 3వ నంబర్ అనేది గురువుని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 3 అనేది మనకి జూపిటర్, గురువు ఎల్లో కలర్ అంటే వెరీ వెరీ ఎక్సలెంట్. మీరు ఎల్లో కలర్ని వాడచ్చు. సెకండరీగా ఏం వాడాలి అంటే రోజ్ కలర్ కానివ్వండి, పింక్ కలర్ని వాడి చూసినా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా 4 నంబర్ సిరీస్ 4 నంబర్ అనేది మనకి రాహుని రిప్రజెంట్ చేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4, 13, 22, 31 అయితే మీరు ఎక్కువగా యాష్, గ్రే, గ్రీన్ని వాడి చూడండి, చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 5 నంబర్ సిరీస్ అయితే ఎవరైతే 5, 14, 23 తేదీలలో పుట్టి ఉన్నారో మీరంతా ఈ 5 నంబర్ సిరీస్లోకి వస్తారు. 5 అంటే మనకు మెర్క్యూరీని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మీరు గ్రీన్ కలర్ని వాడి చూడండి, వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. 5వ నంబర్ వాళ్ళు మనకు వినాయకుడికి గ్రీన్ అంటే చాలా ఇష్టం. కాబట్టి గ్రీన్ వాడి చూడండి, వెరీ వెరీ ఎక్సలెంట్. అదేవిధంగా 6వ నంబర్ సిరీస్ అండి.
మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 6/15/24 అయితే మీరు వాడాల్సిన కలర్ వైట్ కలర్ వాడి చూడండి. వైట్ సెకండ్ ఆప్షన్స్గా బ్లూ గ్రీన్ వాడి చూడండి, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ 7 నెంబర్. 7 అంటే మనకు కేతువు కాబట్టి కేతువు మనకు దేనికి రిప్రజెంట్ అంటే ముఖ్యంగా కేతువు మనకు భక్తికి సంబంధించింది కాబట్టి భక్తి, వైరాగ్యం, ముక్తి, మోక్షం కాబట్టి యాష్ కలర్, గ్రే కలర్, గ్రీన్ కూడా వాడి చూడొచ్చు, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే 8, 17, 26 తేదీలలో పుట్టి ఉన్నారో వీళ్ళంతా 8 నెంబర్ సిరీస్లోకి వస్తారు. వీళ్ళు బ్లాక్, చాలామంది 8 అంటే బ్లాక్ వాడతారండి. బ్లాక్ కంటే కూడాను మీరు బ్లూ కానీ, నేవీ బ్లూ, స్కై బ్లూ వాడి చూడండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా లాస్ట్ 9 నెంబర్ సిరీస్, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 9 అయితే 9కి వెరీ వెరీ ఎక్సలెంట్ అండి రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. ప్యూర్ రెడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, చెక్స్ ఉన్నది కూడా మీరు షర్ట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా చెప్పాను, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎలా వేసుకోవాలి అనేది. అదేవిధంగా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదండి. వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలా వేసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు సండే రోజు ఆరెంజ్ కలర్ వేసుకోండి, మండే రోజు వైట్ కలర్, ట్యూస్డే రోజు రెడ్ కలర్, వెడ్నెస్డే రోజు గ్రీన్ కలర్, థర్స్డే ఎల్లో కలర్, ఫ్రైడే వైట్ కలర్, సాటర్డే బ్లూ కలర్ వేసి చూడండి, వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. అంటే మీ జీవితం రంగులమయం అవ్వాలంటే ఈ కలర్ డ్రెస్సులు వేసి చూడండి, మీ లైఫ్ 100% సక్సెస్ఫుల్ అవుతుందండి. ఒకవేళ ఆ రోజుకు సంబంధించి మీ దగ్గర కలర్ డ్రెస్సులు కనుక లేకపోతే ఒక పేపర్ పెట్టుకొని వెళ్ళండి, లేదా కర్చీఫ్ మీ దగ్గర ఉంచుకొని వెళ్ళండి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఇలాంటి కలర్స్ వాడడం ద్వారా ఆరోగ్యంగానూ బాగుంటారు. మీ బాడీలోని ఆ కలర్ అనేది కూడా ఆ రోజుకి ప్రతి అవయవం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనకు కొన్ని కలర్స్లను చూసినప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మరికొన్ని కలర్స్లను చూసినప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి. దీనికి రీజన్ ఏంటంటే మన మనస్సు కలర్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ లక్కీ కలర్స్ డ్రెస్సెస్ వేసుకొని చూడండి, మీ జీవితంలో మంచి అదృష్టాన్ని పొందుతారండి. ఎందుకంటే ఇటువంటి విషయాలు మీరు ఫాలో అవ్వడం ద్వారా 100% మన లైఫ్లో లక్కని అట్రాక్ట్ చేయవచ్చండి. ఎవరికైనా సరే ఒకే రకమైన డ్రెస్ డైలీ వేసుకోవాలని రూల్ ఏం లేదండి. మన జీవితం రంగులమయం కావాలి, కలర్ఫుల్ కావాలి అంటే ఈ కలర్స్ ఆధారంగా మీరు ఒక్క మంత్ ట్రై చేసి చూడండి, 100% మీ లైఫ్లో మీరు మిరాకిల్స్ చూస్తారండి. ఎందుకంటే ప్రతిరోజు మనం ఒక్కొక్క కలర్ డ్రెస్ను వేస్తూ ఉండడం ద్వారా మన జీవితంలోకి మనం పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో మన జీవితం మారుతుంది. అదే పాతకాలపు పద్ధతుల నుంచి ఆలోచనను మార్చుకోకుండా మన జీవితాన్ని గనక మనం జీవిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. మంచి కలర్ బట్టలు వేసుకోవడం ద్వారా, మంచి డ్రెస్సెస్ని మనం రోజు వాడడం ద్వారా 100% కలర్ఫుల్ లైఫ్ని మీ జీవితంలోకి మీరు అట్రాక్ట్ చేయవచ్చు. వీటి మీద మీకు ఎటువంటి సందేహాలున్నా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.